హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అమ్మవారిని దర్శించుకోవడానికి శ్రీమద్ బాల త్రిపుర సుందరి దేవి అమ్మవారి దేవాలయం త్రిప్రాంతకంలో ఉంది కదండి, అక్కడికైతే వచ్చాము. త్రిప్రాంతకం అంటే చాలా మందికి తెలిసే ఉంటుంది. ఇదైతే గుంటూరు శ్రీశైలం హైవే మీద అయితే ఉంటుంది. టెంపుల్ అయితే లోపలికి ఉంటుంది. ఇక్కడ అమ్మవారు అయితే చిన్న పాప రూపంలో ఉంటుందండి. మేము వచ్చింది అయితే సండే వచ్చాము. ఎక్కువ రష్ లేదు, చాలా తొందరగానే దర్శనం అయిపోయింది. ఎక్కడికి వెళ్ళినా గానీ ఫస్ట్ దర్శనం చేసుకొని ఆ తర్వాత వీడియో తీసుకుంటున్నాను. ఇక్కడ టెంపుల్ అయితే చాలా ప్రశాంతంగా ఉంది. దర్శనం కూడా బాగా జరిగింది. ఇక్కడైతే గుడి చుట్టూ చాలా ఎక్కువ ప్లేస్ ఉంది. దాంతో పాటు హోమం చేసుకోవటానికి హోమగుండం, అలాగే ఇక్కడైతే చిన్నస్తాదేవి శ్రీ బాల త్రిపుర సుందరి దేవి సర్వ సైన్యాధ్యక్షురాలు ఈ చిన్నస్తాదేవి, ఈ దేవి కూడా ఎంతో బాగా పూజలు చేస్తూ ఉంటారు. ఇక్కడైతే పసుపు కుంకుమలతో చాలా బాగా అలంకరించారు. లోపల అమ్మవారైతే చెరువు లోపల ఉంటారు. ఈ బాల త్రిపుర సుందరి అమ్మవారి గురించి శివ పురాణంలో కూడా ఉందండి. ఇక్కడ అమ్మవారి దర్శనం అయిన తర్వాత ఈ చిన్నస్తాదేవిని, అంతేకాకుండా కదంబ వృక్షం అండి, ఓన్లీ కాశీలోనే ఉంటుంది ఆ కదంబ వృక్షం, మళ్ళీ ఇక్కడ ఉంటుంది, మరి ఇంకెక్కడా ఉండదు. ఇక ఇది చెప్పుకోవాల్సింది అయితే ఈ తొట్టె అండి. ఇది చూడటానికి చాలా చిన్నగా ఉంది కదండి. ఎన్ని జంతువులు బలిచ్చినా గానీ ఈ తొట్టె అయితే నిండేది కాదంటండి. తర్వాత కాలంలో జంతు బలి నిషేధించి ఆపేశారు. ఇప్పుడు దానికి జస్ట్ పూజలు చేసుకున్నారు అంతే. ఇవన్నీ చూసి దర్శించుకొని ఇక వెళ్దాము అనుకుంటే ఇక్కడ స్థల పురాణం అయితే కనిపించిందండి. ఇదేంటా అని చదువుదాం వచ్చాను. ఇక్కడ ఈ స్థల పురాణం గురించి అయితే రాసుంది. ఇవన్నీ చదువుతూ ఉంటే మనకి ఎంత గొప్ప పురాణాలు ఉన్నాయో కదా అనిపిస్తుంది. అంతేకాకుండా మనం తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి అనిపిస్తుంది. అన్ని చూసి ప్రసాదాలు అయితే ఇంపార్టెంట్ కదండి, అది తీసుకొని కొంచెం ప్రశాంతంగా కూర్చొని ఆ ప్రసాదాన్ని ఆస్వాదించి ఇక బయలుదేరిపోయాము. కదంబ వృక్షం అని చెప్పాను కదండి, అది మా పిల్లలకి చూపిద్దామని చెప్పే వెళ్ళాము. ఓన్లీ కాశీలోనే ఉండే కదంబ వృక్షము ఎక్కడా ఉండకుండా ఓన్లీ ఈ అమ్మవారి గుడి దగ్గరే ఉండిద్దండి. ఈ పరిసరాల్లోనే ఉంటాయి, మరి ఎక్కడా కనిపించవు మనకి. ఇదేనండి కదంబ వృక్షం. బయటకు వచ్చిన తర్వాత కూడా చాలా ప్రశాంతంగా ఉంది. జంతు బలులు లోపలైతే ఇవ్వట్లేదు, కానీ బయట అయితే ఇస్తున్నారు. ఎవరి నమ్మకాలు వాళ్ళవి, మనం ఎవరిని ఏమీ తప్పు పట్టలేము. ఇక్కడ దగ్గరలోనే చూడదగిన ప్లేసెస్ చాలానే ఉన్నాయి. ఇక్కడే అన్నదానాలు కూడా జరుగుతూ ఉన్నాయండి. ఆఫ్టర్నూన్ టైంలో టెంపుల్ ని విజిట్ చేస్తే గనక అన్నదానానికి కూడా వెళ్ళవచ్చు. శివాలయంకి వెళ్ళాలని ఉంది కానీ చాలా లేట్ అయిపోయింది. అప్పటికే మరొక టెంపుల్ కి కూడా విజిట్ చేయాల్సింది ఉంది, అది కూడా త్రిప్రాంతకంలోనే. అక్కడికి లేట్ అయిపోతుంది అని చెప్పి ఇంకా డైరెక్ట్ గా అక్కడికే వెళ్ళిపోయామండి. అదే నాసరయ్య మఠం. ఇక్కడికి రావటం మాత్రం నేను ఫస్ట్ టైం అండి. మా ఇంట్లో చాలా ఎక్కువగా పూజిస్తారు ఈ నాసరయ్య స్వామిని. ఇక్కడ పూజారులు ముస్లిమ్స్ అండి. ఇక్కడికైతే హిందూస్ ముస్లిమ్స్ ఇద్దరు వస్తూ ఉంటారు. హిందువులేమో నాసరయ్య మఠం అని, ముస్లిమ్స్ ఏమో నాసరయ్య దర్గా అని అంటారండి. మా ఇంట్లో చాలా ఎక్కువగా పూజిస్తూ ఉంటారు. ఎంతలా అంటే మా అత్తయ్య వాళ్ళు 5గురు, అందరికి పెదనాశ్రయ్య, చిన్ననాశ్రయ్య. పెదనాశ్రమ్మ, చిన్ననాశ్రమ్మ. మా అత్తయ్య గారి పేరు చిన్ననాశ్రమ్మ. మా అత్తయ్య గారు ఉన్నప్పుడే ఇక్కడికి వెళ్దాము అన్నారు. అది అన్న కొన్ని రోజులకే తన కాలం చేశారు. తర్వాత ఇక రావడానికి కుదరలేదు. ఫైనల్ గా ఇప్పుడైతే వచ్చాము. ఇక్కడ మొక్కు అయితే ఉందండి, తీర్చుకోవాలి అనుకుంటున్నాము. బట్ మాకు ఇక్కడ ఎలా ఉంటది ఏంటి ఏమీ తెలీదు. ఫస్ట్ ఒకసారి విజిట్ చేసి అక్కడ ఏంటి ఎలా ఉంటది అన్ని తెలుసుకొని వెళ్దాము అని వచ్చాము. ఇదైతే చాలా పెద్ద ప్లేస్ అండి, చాలా పెద్దగా ఉంది, ప్రశాంతంగా ఉంది. పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. ఇక్కడ ఓన్లీ ఆశ్రయ మఠం అండ్ ఆంజనేయ స్వామి టెంపుల్ రెండు ఉన్నాయి. ఫస్ట్ టైం వచ్చాం కదండి, మాకు ఇక్కడ ఏం చేస్తారు ఏమీ తెలీదు. ఇక్కడ ప్రసాదంగా మరమరాలు, పుట్నాల పప్పు, బెల్లం, అరటికాయలు, కొబ్బరికాయ ఇస్తారు. మేమైతే దీనికి దగ్గరలోనే ఏమైనా షాప్స్ ఉంటాయి అందులో తీసుకుందాము అని చెప్పొచ్చాము, కానీ ఇక్కడైతే ఏమీ లేవు. మా హస్బెండ్ అయితే వెళ్ళి పూజకు కావాల్సినవన్నీ తీసుకొని వచ్చారు. మేము వెళ్ళిన తర్వాత ఇద్దరు ముగ్గురు అయితే వచ్చారండి టెంపుల్ లోకి. మా అత్తయ్య గారు చాలా చెప్తారు ఈ టెంపుల్ గురించి. ఎవ్రీ ఇయర్ పిల్లల్ని తీసుకొని వెళ్లే వాళ్ళంట. మా హస్బెండ్ కి జాబ్ వచ్చి బెంగళూరు వెళ్ళిపోయిన తర్వాత అయితే ఎప్పుడూ రాలేదు ఈ టెంపుల్ కి. త్రిపురాంతకంలో ఎవరిని అడిగినా గానీ నాసరయ్య మఠం అంటే వెంటనే అడ్రస్ చెప్పేశారు, అంత ఫేమస్. చూసారు కదండి, ఇదే నాసరయ్య స్వామి. నాసరయ్య గారి పాదుకలు పెట్టి పూజిస్తూ ఉంటారు ఇక్కడ. ఇక దీని చుట్టూ ప్రదక్షిణ చేయాలి అని చెప్పారు. సో ప్రదక్షిణ చేసి వచ్చి పూజ అంతా ఫినిష్ చేసుకున్నాము. ఈ నాసరయ్య మఠం గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవాలని ఉంది, కానీ నాకైతే ఎక్కడ ఆన్లైన్ లో ఇన్ఫర్మేషన్ ఎక్కడ దొరకలేదు. నెక్స్ట్ టైం మొక్కు తీర్చుకోవడానికి వెళ్లే టైం కల్లా ఇంకా ఎక్కువ తెలుసుకోవాలి అనుకుంటున్నాను. మీలో ఎవరికైనా ఈ నాసరయ్య మఠం గురించి తెలిస్తే మాత్రం కమెంట్ చేయండి. నాకైతే ఎక్కడికి వెళ్ళినా గానీ రక్ష ఉంటుంది కదండి చేతికి కట్టుకోవడానికి, అవి ఉంటే ఖచ్చితంగా తీసుకుంటాను. పిల్లలకు కూడా కడుతూ ఉంటాను ఫ్రీక్వెంట్ గా. ఎప్పుడు మా చేతులకి ఏదో ఒక రక్ష ఉంటూనే ఉంటుంది. రక్ష కట్టుకుంటే ఏమి కాదు అని కాదు, అది ఒక నమ్మకం అంతే. రక్ష ఉంది అంటే
నాకు, పిల్లలకి, హస్బెండ్కి అందరికీ రక్ష కట్టించుకొని ఇంటికైతే బయలుదేరిపోయాము. ఈ వీడియోలో నేను ఏమైనా తప్పుగా చెప్పుంటే మాత్రం క్షమించండి. ఈ వీడియో నచ్చితే గనక ఒక లైక్ చేయండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. అంటిల్ దెన్ బాయ్.